హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియో అనేది B.Ed సెకండ్ సెమ్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పెడగాజీ 9th యూనిట్ యొక్క కంటిన్యూయేషన్. సో ఈ క్లాస్తో మనకి 9th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇవాల్టి క్లాస్లో మనం 9.9 అనేది కంప్లీట్ చేస్తున్నాము, విచ్ ఈస్ ప్లానింగ్ ICT అప్లికేషన్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మనం ఇంతకుముందు క్లాసెస్లో ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ యాక్టివిటీస్ గురించి అండ్ అలాగే ల్యాబొరేటరీ వర్క్ని ప్లాన్ చేయడం గురించి నేర్చుకున్నాం. ఇవాల్టి క్లాస్లో ICT అప్లికేషన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్లో ICT అప్లికేషన్స్ అనేటివి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అది కూడా మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలా మనం అప్లై చేస్తామనేది చూస్తాం. ఓకే, సో యాజ్ యూ నో, ఈ వీడియోలో ఉన్న మొత్తం నోట్స్ కూడా కింద PDF రూపంలో మీకు కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. సో ఇవాల్టి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్, the educational field also started to use ICT tools to supplement the traditional methods of teaching learning. సో మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మెథడ్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి, అప్రోచెస్ ఉన్నాయి, అవునా? సో ఎప్పుడైతే వరల్డ్లో డిజిటల్ వరల్డ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందో, ఇంటర్నెట్ అనేది, దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్, వాటిని ఎలా యూజ్ చేసుకోవడం, కంప్యూటర్ గురించి తెలుసుకోవడం, వీటన్నిటి గురించి వరల్డ్ అనేది ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్లో కూడా ఈ ICTని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకున్నారు. సో అందుకే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ICT అనేది తీసుకొచ్చారు. ఓకే, ఆన్ వన్ హ్యాండ్ ద కంప్యూటర్ హ్యాస్ బికమ్ కాంపాక్ట్ ఇన్ సైజ్ అండ్ స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్, అండ్ ఆన్ అదర్ హ్యాండ్ ద స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, కంప్యూటర్ జనరేషన్ నుంచి జనరేషన్ మారుతూ వచ్చింది, అవునా? ఎక్కువ సైజు ఉండే కంప్యూటర్, ఒక రూమ్ మొత్తం ఫిల్ అయ్యే కంప్యూటర్ అనేది ఇప్పుడు మనకి మన హ్యాండ్లో కూడా ఉంటుంది, ఇన్ మొబైల్ ఫోన్స్లో కూడా ఉంటుంది, అవునా? సో అంత కాంపాక్ట్ సైజ్లో అయిపోయింది మనకి. అండ్ అలాగే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది, స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇంక్రీజ్ అయింది, ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది. మనకి ఈ నుంచి 4G దాకా వచ్చాం మనం, ఇప్పుడు 5G కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది. సో స్పీడ్ ఆఫ్ ద ఇంటర్నెట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైస్లో వస్తున్నాయి. ఇప్పుడు ఎవ్రీ వన్ ఈస్ యూజింగ్ ఏ స్మార్ట్ ఫోన్, అవునా? అఫోర్డబుల్ ప్రైసెస్లో కూడా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, వాటి వల్ల ఇంకెక్కువగా యాక్సెసబుల్ చేసే అవకాశం ఉంటుంది, అంటే అందరికీ కంప్యూటర్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఓకే, ద కంప్యూటర్ అండ్ ఇట్స్ పెరిఫెరల్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ ఇఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ విత్ నెట్వర్క్/ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ICT, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో కంప్యూటర్ కానివ్వండి, కంప్యూటర్ తోటి రిలేట్ అయిన పార్ట్స్ ఉంటాయి కదా, మౌస్ కానివ్వండి, కీబోర్డ్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, మిగతా ఏమన్నా కానివ్వండి, కంప్యూటర్తో రిలేట్ అయిన USB ఇలాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెరిఫెరల్స్ అంటాం. ఓకే, సో కంప్యూటర్ కానివ్వండి, వాటి పెరిఫెరల్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. ఒకవేళ వీటితోటి నెట్వర్క్ ఇంటర్నెట్ని జోడిస్తే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవుతుంది. ఓకే, సో ఓన్లీ డివైజెస్ మీరు తీసుకున్నట్టయితే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుతుంది. వాటితో నెట్వర్క్ లేదా ఇంటర్నెట్ని మనం జోడిస్తే ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే, ప్రజెంట్ ఏజ్ మే బీ కాల్డ్ అన్ ఏజ్ ఆఫ్ టెక్నాలజీ. మనకు తెలుసు, ఇప్పుడున్న ఏజ్లో మనం టెక్నాలజీ ఏజ్లోనే బతుకుతున్నాం, డిజిటల్ వరల్డ్లోనే వీఆర్ లివింగ్. ఓకే, ICT ఎంటర్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ అండ్ పర్టికులర్లీ ఇన్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేయడానికి ICT అనేది మనము ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చాము. సో మోస్ట్లీ మీరు చూసుకున్నట్టయితే ICT అనేది ప్రతి ఒక్క సబ్జెక్ట్కి యూజ్ అవుతుంది మనకి ఇక్కడ, అండ్ మ్యాథమెటిక్స్ కూడా మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ అడ్మినిస్ట్రేషన్ పార్ట్లో మీరు చూసుకున్నట్టయితే ICT వల్ల మనకి చాలా వరకు స్టూడెంట్స్ యొక్క రికార్డ్స్ పెట్టడం కానీ, వాళ్ళ యొక్క మార్క్స్ క్యాల్కులేషన్స్కి కానీ, సో వీటన్నిటికి కూడా మనకి ICT అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు, అవునా? ICT టూల్స్ లైక్ GeoGebra, GNUport, etc. will help the teacher and students in teaching and learning of mathematics. సో మ్యాథమెటిక్స్ని టీచ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లో ICT గురించి నేర్చుకున్నాము. మ్యాథమెటిక్స్కి సంబంధించి GeoGebra, GNUport ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. ఓకే, ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, ద మ్యాథమెటిక్స్ టీచర్ షుడ్ ప్లాన్ ద ఇంటిగ్రేషన్ ICT అప్లికేషన్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కోసం అండ్ పిల్లలకు ఎక్కువగా అర్థం కావడానికి ఈ ICT అప్లికేషన్స్ని మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఇంక్లూడ్ చేస్తూ, ఇంటిగ్రేట్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రజెంట్ వరల్డ్లో డిజిటల్ అనేది ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో మీకు తెలుసు పిల్లల మీద. సో దాన్ని మంచి వేలో యూజ్ చేసుకోవడం అనేది దిస్ ICT అప్లికేషన్స్. ఓకే,
సో నెక్స్ట్ చూస్తే పెడగాజీ షిఫ్ట్ విత్ యూజ్ ఆఫ్ ఐసీటీ వాడడం వల్ల పెడగాజికల్ షిఫ్ట్ ఏమైందనేది చూద్దాం. పెడగాజీ అంటే మీరు చెప్పే విధానం, ఓకే, బోధించే విధానం. దీంట్లో ఎలా షిఫ్ట్ అయింది బికాస్ ఆఫ్ ఐసీటీ అనేది చూద్దాం. ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది, ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్ నుంచి ఐసీటీ వే ఆఫ్ టీచింగ్కి ఎలా మనం షిఫ్ట్ అయ్యామో దాన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు టీచర్స్ రోల్స్ ప్రకారం అంటే యాజ్ ఎ టీచర్ పెడగాజికల్ షిఫ్ట్ అనేది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. A shift from knowledge transmitter, primary source of information of learning facilitator, collaborator, coach, knowledge navigator and co-learner. So knowledge transmitter నుంచి లేదా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి, అంటే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలు తీసుకునేవాళ్ళు, మీరు నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేస్తే పిల్లలు తీసుకునేవాళ్ళు. సో అక్కడి నుంచి షిఫ్ట్ ఎక్కడికి అయింది, లెర్నింగ్ ఫెసిలిటేటర్లా అయ్యాం మనం. అంటే గైడెన్స్ ఇవ్వడము, వాళ్ళకి కొలాబరేటివ్ లెర్నింగ్ ఇవ్వడము, కొలాబరేటివ్ కోచ్లా ఉండడము, అండ్ అలాగే నాలెడ్జ్ని నావిగేట్ చేయడము, అంటే ట్రాన్స్మిట్ చేయడం కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళనే నాలెడ్జ్ సైడ్ తీసుకెళ్ళడము. అండ్ అలాగే కో లెర్నర్ అంటే యాజ్ ఎ టీచర్ వీ ఆల్సో లెర్న్ విత్ ద స్టూడెంట్స్. సో నాలెడ్జ్ ట్రాన్స్మిటర్ నుంచి లెర్నింగ్ ఫెసిలిటేటర్ సైడ్కి వెళ్ళింది బికాస్ ఆఫ్ ఐసీటీ. ఓకే, అండ్ అలాగే a shift from teacher controlling and directing all aspects of learning to teacher giving students more options and responsibilities for their own learning. సో ఇంకొక షిఫ్ట్ ఏం జరిగింది, టీచర్ కంట్రోల్ చేసేవాళ్ళు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆస్పెక్ట్స్ కానివ్వండి, ఏం చెప్పాలి, ఏం పిల్లలు నేర్చుకోవాలి అనేది. అక్కడి నుంచి స్టూడెంట్స్కి ఏం కావాలి, స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి ఎన్ని ఆప్షన్స్ అనేటివి మనం ఎక్కువగా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళంతటా వాళ్ళే లెర్నింగ్కి వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకునేలా చేయాలన్న కాడికి వచ్చింది మనకి. ఓకే, అంటే షిఫ్ట్ అనేది జరిగింది టీచర్ కంట్రోలింగ్ నుంచి స్టూడెంట్స్కి సంబంధించిన లెర్నింగ్ వరకు. ఓకే, ఇప్పుడు రెండు రోల్స్ చూద్దాము. షిఫ్ట్ ఫ్రమ్ ప్యాసివ్ రిసిపియంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. సో టీచర్ చెప్తుంటే నాలెడ్జ్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు స్టూడెంట్స్ ప్యాసివ్ రిసీవర్ లాగా ఉండేవాళ్ళు, కానీ టీచర్ ఎప్పుడైతే లెర్నింగ్ ఫెసిలిటేటర్ అయ్యారో అప్పుడు పిల్లలు యాక్టివ్ పార్టిసిపెంట్స్ అయ్యారు. సో అక్కడ షిఫ్ట్ అనేది జరిగింది. అండ్ ఆల్సో ఏ షిఫ్ట్ ఫ్రమ్ రీప్రొడ్యూసింగ్ నాలెడ్జ్ టు ప్రొడ్యూసింగ్ నాలెడ్జ్. సో రీప్రొడ్యూసింగ్ నాలెడ్జ్కి ప్రొడ్యూసింగ్ నాలెడ్జ్కి తేడా ఏముంది మనకి, ప్రొడ్యూసింగ్ నాలెడ్జ్ అనేది ఓన్గా ప్రొడ్యూస్ చేయడం, నాలెడ్జ్ని కొత్తగా నేర్చుకోవడం. రీప్రొడ్యూసింగ్ అంటే ఉన్న నాలెడ్జ్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం. సో ఇక్కడ షిఫ్ట్ అనేది జరిగింది. ఏ షిఫ్ట్ ఫ్రమ్ లెర్నింగ్ యాజ్ ఎ సాలిటరీ యాక్టివిటీ టు లెర్నింగ్ కొలాబరేటివ్లీ విత్ అదర్స్. సో ఉన్నట్టుగా చదువుకోవడము, ఇలా చేస్తూ ఉన్న ఎడ్యుకేషన్ ప్రాసెస్ నుంచి కొలాబరేటివ్గా ఒకరితో ఒకరు నేర్చుకునేదాకా వచ్చింది. ఓకే, స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్స్ వేర్ ఐసీటీ ఆర్ రెగ్యులర్లీ ఫౌండ్ ఆర్ లైక్లీ టు పార్టిసిపేట్ ఇన్ వర్చువల్ ఎక్స్కర్షన్స్ అండ్ బీ యాక్టివ్ రీసెర్చర్స్ సర్చింగ్ ద వెబ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టు కంప్లీట్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, క్లాస్ రూమ్స్లలో ఐసీటీ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. వర్చువల్ ఎక్స్కర్షన్స్ అంటే ఫీల్డ్ ట్రిప్స్ కాకుండా వర్చువల్గా వాళ్ళు ఎక్స్కర్షన్స్ అనేటివి చేయొచ్చు. సో ఐసీటీ ద్వారా మనము ఎక్స్కర్షన్స్కి పోయేది వర్చువల్గా కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో యాక్టివ్ రీసెర్చ్ అనేది చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే సర్చ్ చేయొచ్చు. సో ఇండివిజువల్ గ్రూప్ ప్రాజెక్ట్స్ అనేటివి ఇస్తాం, వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కమ్యూనికేటింగ్కి హెల్ప్ అవుతుంది వయా ఈమెయిల్, బ్లాగ్స్ అండ్ సోషల్ నెట్వర్కింగ్. ఇప్పుడు మీకు తెలుసు ఈమెయిల్స్ అనేటివి అండ్ అలాగే బ్లాగ్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ ఆల్సో సోషల్ నెట్వర్కింగ్, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో మనం యూస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, టీచింగ్లో కూడా, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా అండ్ ఆల్సో ఎడ్యుకేషన్లో కూడా. ఓకే, విత్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇన్ అదర్ స్కూల్స్. సో అదే చెప్తున్నాను మీకు, ఈమెయిల్స్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషనల్ ఐడియాస్ అనేటివి ఉంటే ఇంకెక్కువగా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, అండ్ రీచింగ్ కన్క్లూజన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ గ్యాదర్. సో వీటన్నిటి వల్ల ఒక కన్క్లూజన్ కూడా కనిపెట్టవచ్చు మనం. ఓకే, ఏ ఎవిడెన్స్ అవుతుందో దాని ద్వారా. సో ఎవిడెన్స్ అనేది ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఇంటర్నెట్ నుంచి సర్చ్ చేయడం వల్ల, రీసెర్చ్ చేయడం వల్ల. ఓకే, వెన్ ఐసీటీ ఈజ్ అడాప్టెడ్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ జనరల్లీ ప్రొసీడ్స్ యాజ్ ఫాలోస్. సో ఐసీటీ అనేది ఇన్వాల్వ్ చేస్తే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఈ ఫాలోయింగ్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటాయి. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. అప్లయింగ్ ప్రొడక్టివిటీ టూల్స్. సో ప్రొడక్టివిటీ టూల్స్ని అప్లై చేయడం. వెన్ టీచర్స్ ఫస్ట్ స్టార్ట్ యూజింగ్ ఐసీటీ, they generally use productivity tools like word processors, programs to make visual presentations, spreadsheets, databases and email to support their daily teaching. సో ఫస్ట్లో ఐసీటీ యూజ్ చేసినప్పుడు
కొన్ని ప్రొడక్టివిటీ టూల్స్ అనేటివి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయడం జరుగుతుంది. అవేంటి? వర్డ్ ప్రాసెసెస్ అండ్ అలాగే విజువల్ ప్రజెంటేషన్. మనము ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ మీరు చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ ద్వారా మనకి విజువల్ ప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విజువల్ ప్రజెంటేషన్స్ని ప్రోగ్రామ్ చేయడం, స్ప్రెడ్షీట్స్ని యూజ్ చేయడం, డేటాబేసెస్ని యూజ్ చేయడం. సో ఇవి ఎక్సెల్లో వస్తుంది స్ప్రెడ్షీట్స్ అనేటివి మనకి. అండ్ అలాగే ఈమెయిల్ని యూజ్ చేయడం టీచింగ్ని సపోర్ట్ చేయడానికి. సో ఇవన్నీ కూడా ప్రొడక్టివిటీ టూల్స్ కిందకు వస్తాయి. వీటిని అప్లై చేయడమే అప్లయింగ్ ప్రొడక్టివిటీ టూల్స్. ఓకే, ఎట్ దిస్ స్టెప్ ద ఎంఫసిస్ ఈజ్ యూజువల్లీ ఆన్ హౌ టు యూజ్ సాఫ్ట్వేర్. సో ఈ స్టెప్లో ఎక్కువగా దేని మీద ఫోకస్ అనేది ఉంటుంది? సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలన్న దాని మీద ఫోకస్ ఉంటుంది. ఓకే, దిస్ ఇనిషియల్ స్టెప్ ఇన్ అప్లయింగ్ దీస్ ప్రొడక్టివిటీ టూల్స్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఈస్ లింక్డ్ టు ద ఎమర్జింగ్ స్టేట్ ఇన్ ఐసిటీ ఇంటిగ్రేషన్. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ప్రొడక్టివిటీ టూల్స్ని ఎలా అప్లై చేయాలి, సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలన్న దాని మీద ఫోకస్ చేస్తాం కాబట్టి అప్లయింగ్ ప్రొడక్టివిటీ స్కిల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేజ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్హాన్సింగ్ ట్రెడిషనల్ లెర్నింగ్. After introducing productivity tools for teaching, the next step generally is to use computer assisted learning software as an adjunct supplementary to regularly teaching in mathematics. సో ఈ రెగ్యులర్ టీచింగ్ ఏదైతే మనకు ఉందో సో దాని బదులుగా దాని సప్లిమెంట్ లాగా ఐసీటీ ప్రొడక్టివిటీ టూల్స్ని మనం ఫస్ట్ స్టేజ్లో అప్లై చేసిన తర్వాత వాటిని ఎక్కువగా నేర్చుకోవడం ద్వారా అవుతుంది. ఓకే, సో ఆ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుంది? ఎక్కువ మనము ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది చేయగలుగుతున్నాం. దిస్ సెకండ్ స్టెప్ సీస్ ద గ్రాడ్యువల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ ఇంటూ రెగ్యులర్ టీచింగ్ అండ్ ఈజ్ లింక్డ్ టు అప్లయింగ్ స్టేజ్ ఇన్ ఐసీటీ ఇంటిగ్రేషన్. సో ఐసీటీ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో మనం ఐసీటీ ఇంటిగ్రేషన్ చేసి మ్యాథమెటిక్స్ని టీచ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ టీచింగ్ వేస్ని తీసుకొని వాటిని రెగ్యులర్ టీచింగ్ వేస్కి సప్లిమెంట్గా కంప్యూటర్ యూజ్ చేసి ఐసీటీ టీచింగ్ వేస్ని తీసుకుంటున్నాం. సో దాని ద్వారా ఏమవుతుంది? ఇంక ఎఫెక్టివ్గా లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఈ ఎన్హాన్సింగ్ ట్రెడిషనల్ టీచింగ్ వేలో ప్రొడక్టివిటీ టూల్స్ అనేటివి మనం అప్లయింగ్ ప్రొడక్టివిటీ టూల్ స్టేజ్లో నేర్చుకుంటేనే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫెసిలిటేటింగ్ లెర్నింగ్ యూజింగ్ మల్టీ మోడల్ ఇన్స్ట్రక్షన్. సో మల్టీ మోడల్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి లెర్నింగ్ని ఫెసిలిటేట్ చేయడం. ద స్టెప్ దట్ ఫాలోస్ commonly involves teachers using a variety of multimedia tools to aid their students learning. సో మనకి డిఫరెంట్ ఎయిడ్స్ ఆఫ్ లెర్నింగ్ ఉంటాయి. సో ఆడియో విజువల్ కానివ్వండి, టీచింగ్ టీఎల్ఎమ్స్, మనకి విజువల్ ఎయిడ్స్ కానివ్వండి, ఈ ఎయిడ్స్ ఆఫ్ లెర్నింగ్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ ఏమంటున్నారు? మల్టీ మోడల్ ఇన్స్ట్రక్షన్ అంటున్నారు. అంటే ఇక్కడ మల్టీమీడియా టూల్స్ అనేటివి యూజ్ చేస్తాం ఫర్ స్టూడెంట్స్ లెర్నింగ్. వెరైటీ ఆఫ్ టూల్స్ అనేటివి మనము యూజ్ చేస్తాం. ఓకే, teachers have to use these tools in combination to real life problems and also recognize situations where various multimedia and specialized software can be useful for teaching and learning. So as a teacher మనం ఏం చేయాలి? టూల్స్ అన్నిటిని కాంబినేషన్ టు రియల్ లైఫ్ తోటి యూజ్ చేయాలి. అంటే రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడేలాగా మల్టీమీడియా టూల్స్ అనేటివి యూజ్ చేయాలి. అండ్ ఆల్సో సిచ్యువేషన్స్ అనేటివి కూడా రికగ్నైజ్ చేస్తూ యూజ్ చేయాలి. ఓకే, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఏంటి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. This third step in teaching with ICT is linked to the infusing stage in ICT integration. సో ఏమంటున్నారు ఇక్కడ మనకి? ఫస్ట్ స్టేజ్లో ఐసీటీ ఇంటిగ్రేషన్ ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఎమర్జింగ్ స్టేజ్, అంటే స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి ఐసీటీ ఇంటిగ్రేషన్లో? అప్లయింగ్, ఎన్హాన్సింగ్ ట్రెడిషనల్ టీచింగ్ అనేది అప్లయింగ్ స్టేజ్ కిందకు వస్తుంది. అంటే మనం నేర్చుకున్న ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొడక్టివిటీ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై మనం ఎన్హాన్సింగ్ ట్రెడిషనల్ టీచింగ్ స్టేజ్లో చేస్తాం. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటి? ఐసీటీ ఇంటిగ్రేషన్ ఇన్ఫ్యూజింగ్, అంటే ఒక ఇన్పుట్ అనేది మనం తీస్తున్నాము అండ్ హెల్ప్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తోటి, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ తోటి ఐసీటీని రిలేట్ చేసి స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ అనేది కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టేజ్ చూస్తే క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్. సో ఇన్నోవేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ అనేటివి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఎలా క్రియేట్ చేయాలి, మేనేజ్ చేయాలి. ఓకే, it involves specializing the use of ICT to create innovative learning environments in classrooms. సో క్లాస్రూమ్లో ఇన్నోవేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడానికి, అంటే కొత్తదనం ఉన్న లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడానికి మనకి ఐసీటీ అనేది యూజ్ అవుతుంది. మోడలింగ్ అండ్ స్టిమ్యులేషన్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్, సిమాటిక్ నెట్వర్కింగ్, అదర్ ఇంటరాక్టివ్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ ఆఫెన్ ఎంప్లాయిడ్ టు సపోర్ట్ పెడగాజికల్ ఇన్నోవేషన్స్. సో పెడగాజికల్ ఇన్నోవేషన్స్ని సపోర్ట్ చేయడానికి మనం మోడలింగ్ కానివ్వండి, స్టిమ్యులేషన్ కానివ్వండి, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కానివ్వండి, వీటన్నిటిని యూజ్ చేస్తాము. బై యూజింగ్ యాక్సెప్టెడ్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కరెంట్ ట్రెండ్స్ ఇన్ పెడగాజీ, టీచర్స్ ఆర్ ఎయిడెడ్ ఇన్ delivering and managing open and flexible learning programs. సో
ఓపెన్ అండ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి, డెలివర్ చేయడానికి అండ్ ఆల్సో మేనేజ్ చేయడానికి మనం ఏం చేయాలి, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ని యాక్సెప్ట్ చేయాలి అండ్ ఆల్సో కరెంట్ ట్రెండ్స్ ఇన్ పెడగాజీని యాక్సెప్ట్ చేయాలి, విచ్ ఈస్ ICT. ఓకే, దిస్ ఫోర్త్ స్టెప్ ఇన్ టీచింగ్ విత్ అండ్ త్రూ ICT ఈస్ లింక్డ్ టు ద ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ ఇన్ ద ICT ఇంటిగ్రేషన్ మోడల్. సో ఈ 4వ స్టేజ్ ICT ఇంటిగ్రేషన్ మోడల్లో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్ని. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఏమో ఎమర్జింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏమో అప్లయింగ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఏమో ఇన్ఫ్యూజింగ్ స్టేజ్, ఇన్పుట్ ఇచ్చే స్టేజ్, అండ్ ఫోర్త్ స్టేజ్ ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీ రిక్వైర్స్. సో టెక్నాలజీ అనేది మనకి ఎమర్జ్ అవుతూనే ఉంటుంది, కొత్త కొత్తవి వస్తూనే ఉంటున్నాయి. సో మ్యాథమెటిక్స్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడానికి మనకి ఏం కావాల్సి వస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, యూజింగ్ ICT టు రీసెర్చ్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అండ్ రీసెర్చ్ చేయడానికి ICTని యూజ్ చేయడం. యూజింగ్ ICT స్కిల్స్ టు క్రియేట్ అండ్ షేర్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడానికి ICT స్కిల్స్ అనేటివి యూజ్ అవుతాయి, ఆల్సో షేర్ చేయడానికి కూడా. ఓకే, మేకింగ్ మల్టీమీడియా ప్రజెంటేషన్స్. సో డిఫరెంట్ మీడియాస్ని యూజ్ చేసి, మల్టీమీడియాని యూజ్ చేసి ప్రజెంటేషన్స్ని చేయడం. సర్చింగ్కి, స్కానింగ్కి, సార్టింగ్కి, రిట్రీవింగ్కి, ఆర్గనైజింగ్, మేనేజింగ్ అండ్ క్రియేటింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, డిఫరెంట్ కేటగిరీస్లో పెట్టడానికి, సార్టింగ్ చేయడానికి, స్కానింగ్ అంటే పర్టికులర్ డీటెయిల్ని తెలుసుకోవడానికి, సర్చ్ చేయడానికి ఏదైనా డీటెయిల్ని, రిట్రీవ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ తీసుకోవడానికి. ఓకే, నావిగేటింగ్ త్రూ స్క్రీన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ స్క్రీన్స్ నుంచి నావిగేట్ చేయడం కూడా ICT అనేది మనం యూజ్ చేస్తాము, ఎమర్జింగ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో లొకేటింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ ఇన్ఫర్మేషన్ని లొకేట్ చేయడానికి, ఇవాల్యుయేట్ చేయడానికి, సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్కి కూడా ICT అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ అనేది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఆఫ్ 9th యూనిట్ అండ్ ఆల్సో ఇవాల్టి క్లాస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ICT అప్లికేషన్. సో ఇవాల్టి క్లాసే మనకి ICT అప్లికేషన్స్ని ఎలా ప్లాన్ చేయాలి అనేది కాబట్టి, ఇంతకుముందే మనం 4th స్టేజ్లో చూసాము ప్రిన్సిపల్స్, లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అనేటివి యాక్సెప్ట్ చేయాలి మనము ఫర్ ఓపెన్ అండ్ ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్. సో ఆ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ ICT అప్లికేషన్లో ఏంటి ఇప్పుడు చూద్దాము, అది కూడా ప్లానింగ్కి సంబంధించి. ఓకే, ఎంకరేజింగ్ కాంటాక్ట్ బిట్వీన్ లెర్నర్స్ అండ్ ద టీచర్, అంటే ఇంటరాక్షన్ ఉండాలి టీచర్స్కి లెర్నర్స్కి మధ్యలో. డెవలపింగ్ రెసిప్రోసిటీ అండ్ కోఆపరేషన్ అమాంగ్ స్టూడెంట్స్ మధ్యలోనే కోఆపరేషన్ అనేది ఉండాలి, కలిసి వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవాలి. ఇలాంటి టాలెంట్స్ని, ఇలాంటి స్కిల్స్ని డెవలప్ చేయాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ లెర్నర్స్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్. ప్రొవైడింగ్ ప్రాంప్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి ఫర్ బెటర్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. రెస్పాండింగ్ డైవర్స్ టాలెంట్స్ అండ్ వేస్ ఆఫ్ లెర్నింగ్. సో డిఫరెంట్ టాలెంట్స్కి రెస్పాండ్ అనేది ఉండాలి, వాళ్ళని గుర్తించేలా ఉండాలి. అండ్ ఆల్సో వేస్ ఆఫ్ లెర్నింగ్, డిఫరెంట్ వేస్ ఆఫ్ లెర్నింగ్కి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ICT అప్లికేషన్. ఓకే, a mathematics teacher also help in administration and other faculty members in use ICT in planning and preparing of timetabling, electronic reporting, behavior tracking and student profiling, monitoring attendance and library management beside planning and using of ICT in teaching learning mathematics. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పాయింట్ అనేది నేను మధ్యలోనే చెప్పాను. ICT మ్యాథమెటిక్స్ టీచర్స్ వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లోనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీస్లో కూడా హెల్ప్ చేస్తారు. సో ఎలా అంటే ఎలక్ట్రానిక్ రిపోర్టింగ్కి, టైం టేబుల్ ప్రాసెస్ని ప్లాన్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి, బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్ని ట్రాక్ చేయడానికి, స్టూడెంట్ యొక్క పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడానికి, స్టూడెంట్స్ అటెండెన్స్ని మానిటర్ చేయడానికి, లైబ్రరీలో మేనేజ్మెంట్ కోసం అండ్ అలాగే ఇతర మేనేజ్మెంట్ యూస్కి కూడా ICTని యూస్ చేస్తాం యాజ్ ఎ టీచర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే, సో మ్యాథమెటిక్స్ టీచర్గా మీరు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ICTని యూస్ చేయడంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఫెసిలిటీస్లో కూడా మీరు హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం 9th యూనిట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము ఆఫ్ B.Ed సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్ పెడగాజీ. సో మీరు గమనించినట్టయితే మనకి యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. సో మీరు ఏ సబ్జెక్ట్ క్లాసెస్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ యొక్క ఓటింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫ్రీక్వెంట్గా నేను ఓటింగ్ సెక్షన్ అనేది పెడుతూనే ఉంటాను. సో కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ టైం ఇలాగే ఓటింగ్ సెషన్ పెట్టినప్పుడు స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఓట్స్ అనేటివి పడడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, సో యాజ్ ఎ సబ్స్క్రైబర్ మీకు వేరే సబ్జెక్ట్ కావాలి అని అనిపిస్తే కింద కమ్యూనిటీ ట్యాబ్లో ఓటింగ్ సెషన్ పెట్టినప్పుడు అక్కడ ఓట్స్ అనేటివి ఎక్కువగా పడేలా చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పి ఓట్ చేయించినా పర్లేదు. సో ఎక్కువగా దేనికైతే ఓట్స్ పడతాయో ఆ వీడియోస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే,
సో అందుకే కమ్యూనిటీ ట్యాబ్ని రెగ్యులర్గా చెక్ చేయండి. సో ఈ నోట్స్ మొత్తం మీకు కింద పీడిఎఫ్ రూపంలో కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ నోట్స్ కోసం ఒక లైక్ చేయండి వీడియోని. మీ బీఎడ్ ఫ్రెండ్స్ తోటి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో బీఎడ్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి, సీటెట్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. సో ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. బోనస్ వీడియోస్ వీక్లో ఎప్పుడైనా రావచ్చు. సో వాటిని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో దట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో పెట్టిన ప్రతిసారి. మీ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, లైక్స్ కానివ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్ కానివ్వండి, మీ ఓట్స్ ఇన్ నా కమ్యూనిటీ ట్యాబ్ కానివ్వండి, ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్డ్ టు ద ఛానల్ చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.